మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఉత్కంఠ భరితంగా సాగింది. రౌండ్కి నరాలు తెగే టెన్షన్. దాదాపు 2,000 కోట్ల రూపాయలు బెట్టింగ్లు కట్టారు బెట్టింగ్ రాయుళ్ళు. 500 రూపాయల నుంచి ప్రారంభించి 25 లక్షల వరకు బెట్టింగ్లు కాశారు. ఆంధ్ర తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారందరూ కూడా ఉత్కంఠభరితంగా ఈ దాదాపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీవీలకు అతుక్కుపోయి ఉన్నారు. రౌండ్కి ఉత్కంఠ. అర్బన్ ఏరియాలో బీజేపీకి పట్టు ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా 2 మున్సిపాలిటీలు వాటిలలో మేము అధిక మెజారిటీ సాధిస్తామనుకున్నారు కమలనాథులు. వాళ్ళ అంచనాలు తలకిందలైపోయినాయి. 2 మున్సిపాలిటీలు కూడా చౌటుప్పల్ మున్సిపాలిటీ, చెండూరు మున్సిపాలిటీ, ఈ రెండిట్లో కూడా కమలనాథుల అంచనాలు తలకిందులైపోయినాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో దాదాపు 8,000 మెజారిటీ వస్తుందని, చెండూరు మున్సిపాలిటీలో కనీసం 2,000 మెజారిటీ వస్తుందని అంచనా వేసుకున్నారు. అంచనాలు తారుమారైనవి. అయితే ఊహించని పరిణామం ఏంటంటే, ఇప్పటివరకు తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు విశ్లేషకులు ఏం భావిస్తున్నారంటే, భారతీయ జనతా పార్టీ కేవలం పట్టణాలకి, నగరాలకి, చదువుకున్న వారికి, విద్యార్థికులకి, నిరుద్యోగులకు, ఉద్యోగ సంఘాలకే పరిమితమైంది అనుకుంటున్న బీజేపీ గ్రామ స్థాయికి కూడా విస్తరించింది. గ్రామీణ ప్రాంతంలో ఉండే చిన్న గ్రామాలలో కూడా నువ్వా నేనా హోరాహోరీగా ఫలితాలు వెలువడినాయి. 14 రౌండ్లో ఎక్కడా కూడా 2 రౌండ్లో మాత్రం బీజేపీకి మెజారిటీ వచ్చింది. 12 రౌండ్లలో ఎక్కడా కూడా 1000 ఓట్లకు మించి మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకి రాలా. ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉందంటే, సావు తప్పి కనులొట్టపోయిన చందాన ఏదో గెలిచాంలే అన్న విధంగా ఉంది. వాళ్ళు గెలిచిన అదే నల్గొండ జిల్లాలో హుజూర్ నగరు, నాగార్జున సాగర్లా ఈ ఎన్నిక ఫలితాలు లేవు. హోరాహోరీ, డి అంటే డి, సై అంటే సై అనే విధంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి 96,000 ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 86,000 ఓట్లు. కేవలం 10,000 ఓట్లే తేడా. కాంగ్రెస్ పార్టీకి 23,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇప్పటివరకు తెలంగాణలో ఉన్న అభిప్రాయం, ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలు అవి కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టులకు, కామ్రేడ్లకు కంచుకోట. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి పోటీ కేవలం కాంగ్రెసు, కమ్యూనిస్టులనే భావం పోయింది. అంటే ఉమ్మడి 10 తెలంగాణ జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీ 2 పార్టీల మధ్యలో ఉండబోతూ ఉంది. టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. 2018 ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూటమి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం 4 కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ కేవలం 18 సీట్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. కనుక అప్పుడు 2018లో భారతీయ జనతా పార్టీ 3వ స్థానంలో ఉండి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని సవాలు చేసే విధంగా నువ్వా నేనా, డి అంటే డి, సై అంటే సై అనే విధంగా గణనీయంగా పార్టీ బలపడింది. ఈ మునుగోడు గెలుపుకి టీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చిన అంశాలు 10 ఉన్నాయి. 1, బెదిరింపుల ఘట్టం. అక్కడికి వెళ్ళిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా
గ్రామాల్లో ఉండే ప్రజలను బెదిరించారు. మీరు కారును గెలిపించకపోతే, కారు ఓడిపోతే మీ రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, కళ్యాణ లక్ష్మి రాదు, రైతు బంధు కట్టు, వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న విద్యుత్తు కట్టు, ఈ విధంగా భయాందోళనకు గురి చేసి కారు గెలవాల్సిందే, కారు ఓడిందా మీ సంగతి తెలుస్తామని బెదిరింపులకు గురి చేశారు. ఈ బెదిరింపులను ఆ నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఆయన చేసిన బెదిరింపులను సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్కు సమర్పిస్తే 48 గంటల పాటు ఆయనపై ఆంక్షలు విధించి ప్రచారానికి వెళ్ళొద్దు, మునుగోడు నియోజకవర్గంలో ప్రవేశించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం శాసించిన విషయం తెలిసిందే. 30 అక్టోబర్న జరిగిన భారీ బహిరంగ సభకు జగదీష్ రెడ్డి వెళ్ళి ఆ సభావేదిక మీద కూర్చోవడానికి అవకాశం లభించలా. బెదిరింపుల పర్వం బాగానే పనిచేసింది. ఎందుకు వచ్చింది నాయన, మాకేదో వచ్చే లబ్ధిని మేమెందుకు పోగొట్టుకుంటామని చెప్పి కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో కారుకు ఓటేశారు. ఇక 2 టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 కూడా, ఈ 2 పార్టీలు కోమటిరెడ్డి సోదరులను, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పేరిట జబ్బార్ అనే కాంగ్రెస్ కార్యకర్తకు బీజేపీకి కమలానికి ఓటేయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినట్టుగా ఒక ఆడియోను సృష్టించి గందరగోళం చేసి దీని ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్కి కూడా ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులను వాళ్ళని టార్గెట్ చేసి అప్రదిష్ట పాలు చేయటం ద్వారా కొంత లబ్ధిని పొందింది టీఆర్ఎస్ పార్టీ. ఇక 3 వామపక్షాలు. గత 12 ఎన్నికలను మనం పరిశీలిస్తే 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 5 సార్లు సిపిఐ గెలిచింది, 1 సారి టీఆర్ఎస్ గెలిచింది. అంటే 5 సార్లు గెలిచిన సిపిఐ పార్టీ ఉనికిని కోల్పోయి అభ్యర్థిని పెట్టకుండా టీఆర్ఎస్ పార్టీతో కలిసి వాళ్ళకు మద్దతు ప్రకటించడం అనేది కమ్యూనిస్టు పార్టీలకు, కామ్రేడ్లకు ఆత్మహత్య సదృశ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. దేవరకొండలో 2014లో గెలిచిన ఏకైక సిపిఐ పార్టీ ఎమ్మెల్యేని వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న సంగతి తెలిసినా కామ్రేడ్ల యొక్క సహకారముతో కొంతవరకు టీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందింది. అధికార దుర్వినియోగం ఏ మేరకు జరిగిందంటే పోలీసు వాహనాల్లో డబ్బు, మద్యం తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులోనే మద్యము సరఫరా చేసి ఆర్టీసీ బస్సులో అధికార దుర్వినియోగానికి పాల్పడారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు యథేచ్ఛగా టీఆర్ఎస్ నాయకులను 3వ తారీఖు వరకు గ్రామాల్లో ఉండే విధంగా అనుమతిస్తూ కేవలం బీజేపీ నాయకులను మాత్రమే నియోజకవర్గ పరిధిలో లేకుండా చేయటం అనేది పారదర్శకత లోపించింది. పక్షపాత వైఖరి అనేది కొట్టొచ్చినట్టు కనపడింది. ఇక మద్యం ఏరులై పారింది. మాంసం, ఇక మద్యం అమ్మకాలు 3 నెలల కాలంలో 300 కోట్ల రూపాయల మద్యాన్ని అధికంగా అమ్మారు. సాధారణ అమ్మకానికి అదనంగా రాష్ట్రానికి అదనపు ఆదాయం వచ్చింది. ఇక 5 కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అక్కడే అభ్యర్థి హుజూరాబాద్లో 65,000 ఓట్లుంటే 62,000 ఓట్లు ఈటెల రాజేందర్కు బదిలీ అయ్యి కేవలం 3,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. 62,000 ఓట్లు
బీజేపీకి బదిలీ అయినాయి. ఇక్కడ కూడా అదే మాదిరిగా ప్రస్తుతం స్రవంతి రెడ్డికి 23,000 ఓట్లు వచ్చినాయి. ఒక 10,000 ఓట్లు తక్కువ వచ్చి ఆమెకి 13,000 ఓట్లే వచ్చున్నట్లయితే, ఒక 10,000 ఓట్లు తక్కువ వచ్చుంటే ఆ 10,000 ఓట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తప్పనిసరిగా పడి, కనుక ఊహించని రీతిలో 10% ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి అధికంగా ఓట్లు రావటం వల్ల కూడా బీజేపీ ఓటమి చెందింది, టీఆర్ఎస్ గెలిచింది. ఇక 31 అక్టోబర్న తలపెట్టిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం రద్దు కావటం ఒకంత టీఆర్ఎస్ పార్టీకి వెసులుబాటు కల్పించింది, బీజేపీని వాళ్ళ ఉత్సాహాన్ని తగ్గించింది. ఆయన రాకపోయినా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ని తెచ్చి ఆమెను తెలుగులో మాట్లాడించున్నట్లయితే కొంత మేరకు నడ్డా లేని లోపాన్ని పూరించుకునేవారు. 7 మిడతల దండుల ఎంతమంది ముఖ్యమంత్రి, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, 14 మంది మంత్రులు, 83 ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, ఎంపీలు అక్కడికి వెళ్ళి గ్రామానికి ఒకరు చొప్పున ప్రచారం చేశారంటే టీఆర్ఎస్ పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాగా జరిగి ఉంటే, అవినీతి రహిత పాలన జరిగి ఉంటే, ఇంత మిడతల దండులా వెళ్ళి అక్కడ శాసనసభ, శాసన మండలి, మంత్రి మండలిలో అందరూ వెళ్ళి చేయవలసిన అవసరం ఉన్నదా అని ఈ మిడతల దండు ఊరూరికి ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క గ్రామానికి, పెద్ద గ్రామానికి ఇన్ఛార్జిగా ఉండటం వల్ల టీఆర్ఎస్కి కలిసి వచ్చిన అంశం. ఇక వాళ్ళు ఇచ్చారు హామీలు. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ ఇస్తాం, రేషన్ కార్డు వస్తుంది మీకు. పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ ఇస్తామని హామీలు ఇచ్చారు. వాళ్ళకి చేతనైన పనులు కొన్ని ఎన్నికల కోడ్ ఉన్నా కూడా కొన్ని పనులు చేసి పెట్టారు. ఇక 8 40 సంవత్సరాల లోపు ఉన్న యువత, ఉద్యోగులు, టీచర్లు, కవులు, కళాకారులు, రచయితలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. కుటుంబ పాలనను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. కేవలం భారతీయ జనతా పార్టీ పట్టణాలకే పరిమితమైందనేది అపోహ మాత్రమే. గ్రామీణ ప్రాంతాలకు కూడా చొచ్చుకుపోయిందని ఈ రోజున మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలే నిదర్శనం. ఇక 9 గట్టుప్పల్ మండలం కొత్త మండలం ఏర్పడింది. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేసిన మునుగోడు ప్రజల కోరిక నెరవేరింది. అది కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజే గట్టుప్పల్ మండలం ఏర్పడింది. కనుక నల్గొండ జిల్లా వాసుల యొక్క కలకాల వాంఛ కొత్తగా గట్టుప్పల్ మండలం రూపుదిద్దిందంటే ఇది రాజగోపాల్ రెడ్డి పుణ్యమని చాలామంది చెప్పుకుంటున్నారు. ఈ గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేయటం ద్వారా కొంతమందిలో సానుకూల ధోరణి వచ్చి టీఆర్ఎస్కి కలిసి వచ్చిన అంశమైంది. ఇక 10 బహుజన సమాజ్ పార్టీ, ఏనుగు పార్టీ, అది ఆశించిన దళితుల ఓట్లను, బీసీల ఓట్లను చీల్చలేకపోయింది. దళిత బంధు పథకము లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళ ఓట్లు బీఎస్పీకి పడి ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఈ 10,000 ఓట్లు వచ్చుండేవి కాదు. కనుక బీఎస్పీ పార్టీ ఆశించిన రీతిలో దళితులను ఆకర్షించడంలో ఘోర వైఫల్యం చెందింది. ఈ 10 కారణాలతో పాటు ప్రలోభాలలో ఒక ముఖ్యమైన ప్రలోభం, 100 కోట్ల రూపాయలు కేటాయించి యాదవులకు ఒక్కొక్కరికి, ఒక కుటుంబానికి 1,75,000 రూపాయల చొప్పున అక్కడుండే యాదవులను కురుమగొల్లలు అంటారు.
కురుమగొల్లల బ్యాంక్ అకౌంట్లో ప్రతి ఒక్కరికి 1,75,000 వేశారు. దీన్ని ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత ఉపయోగించుకోమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పి మునుగోడులో ఈ విధంగా యాదవ సామాజిక వర్గాన్ని ఆకర్షించటానికి వాళ్ళకి టీఆర్ఎస్కు ఉపయోగపడింది. ఈ ఉప ఎన్నిక ప్రకటించిన తర్వాత గ్రామానికి 20 లక్షల నిధులు విడుదలైనవి. ఉప ఎన్నిక ప్రకటించిన తర్వాత మునుగోడులో రోడ్లకు మోక్షం వచ్చింది. గుంతలు పూడాయి, కొన్ని రోడ్ల నిర్మాణం జరిగింది. కేసీఆర్ చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి హామీ ఇచ్చాడు. 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వాగ్దానం చేశాడు. స్కూళ్ళు కాలేజీలు నిర్మాణం చేయడానికి హామీలు ఇచ్చాడు. డిండి ప్రాజెక్టు, శివన్నగూడెం నీటిపారుదల ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్లకి మోక్షం కలిగిస్తాను, మీకు నీటి సరఫరా సమృద్ధిగా ఏర్పాటు చేస్తా అన్నాడు. ఈ 10 అంశాలు టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చిన అంశాలు. ఏదైనా అధికార దుర్వినియోగము, మద్యము, మాంసము, ధనం అనేది ప్రధాన పాత్ర పోషించింది. కొంతమంది ఉదయం ఓటింగ్కి వెళ్ళాల, వీళ్ళకి కొంతమందికి వాళ్ళకి ఆశించిన తాయిలాలు అందక మాకు ఇచ్చే వరకు మేము ఓటింగ్కి వెళ్ళమని ఇంటికాడ కూర్చున్నారు. కొంతమందికి 2 విడతలుగా ఇచ్చారు. మొదటి విడత ఇచ్చిన తర్వాత రెండోది ఇస్తా ఉన్నారు, రెండో విడత ఇవ్వలేదు. అది ఇచ్చే వరకు కూడా పోలింగ్ బూతులకు వెళ్ళలేదు. వాళ్ళకి తీర్థ ప్రసాదాలు అందిన తర్వాత అప్పుడు సాయంత్రం వెళ్ళి క్యూలో నిలబడి రాత్రి 10:30 వరకు ఓట్లు వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచారంటే ధనలక్ష్మి, మహాలక్ష్మి, శ్రీలక్ష్మి ఆ డబ్బే గెలిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైనా ప్రజాస్వామ్య అపహాస్యము జరిగేలా డబ్బు, మద్యము, మాంసము పెద్ద ఎత్తున క్రియాశీలక పాత్ర పోషించింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అది ఉమ్మడి ఖమ్మం జిల్లా అయినా ఉమ్మడి నల్గొండ జిల్లా అయినా పోటీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి బీజేపీ మధ్యననేది తేట తెల్లమైంది, స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానం పదిలంగా ఉందనేది తెలంగాణ ప్రజలకు స్పష్టత వచ్చిందనే దానికి ఈ మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు మనం ఒక ఉదాహరణగా భావించవచ్చు.